మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే నాగుల చవితి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది గనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ప్రకృతినే పరమాత్మగా భావించి పూజించే సంస్కృతి మనది. అందుకే చెట్టును పుట్టను జీవులను పూజిస్తూ ఉంటాం. వేదాల్లో నాగపూజ కంటూ ప్రత్యేకించి లేకున్నా నాగదేవత పూజ సహితాల్లో బ్రాహ్మణుల్లో విశేషించి చెప్పారు. నాగుల చవితి నాగుల పంచమి తిథుల్లో నాగదేవత ఆరాధన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీపావళి తర్వాత వచ్చే శుద్ధ చవితి రోజున నాగుల చవితి పండుగను చేసుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజున మహిళలు తెల్లవారుగానే లేచి తలస్నానం చేసి ఇంట్లో నాగదేవత ఆరాధన చేస్తారు లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు. దగ్గరలో పుట్టలు ఉన్నవారు పుట్ట వద్దకు వెళ్ళి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజను నిర్వహించి కలిమిడి అరటి పండ్లు నైవేద్యంగా పుట్ట వద్ద సమర్పిస్తారు. పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఈరోజు పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోస్తారు లేదా జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తారు లేదా ఇంట్లోనే నాగదేవత లేదా నాగేంద్ర స్వామిని పూజిస్తారు. ఇలా ఏ విధంగా అయినా సరే నాగపూజ చేసుకోవచ్చు. అయితే ఎంతో విశేషమైన ఈ నాగుల చవితి రోజున ఏం చేసినా చేయకపోయినా పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు రాహు దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. కుబేరులుగా మారిపోతారు. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ మంత్రం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనకు నాగదేవతలు అనేకం ఉన్న వారిలో 9 మందిని మాత్రమే నాగుల చవితి పూజ సమయంలో పూజిస్తారు. అంతం, వాసికి, శేషం, పద్మనాభం, కంబలం, శంఖపాలం, ధృతరాష్ట్రం, తక్షకం, కాళియం అనే 9 మంది నాగదేవతలను పూజించాలి. వారిని ఒక్కసారైనా స్మరించుకోవాలి. నాగుల చవితి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తే ఎలాంటి నాగదోషాలు ఉన్నా సమసిపోతాయని పురాణ వచనం. కర్కోటకస్య నాగస్య దయమంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఈ శ్లోకాన్ని పూజా సమయంలో చెప్తూ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అదేవిధంగా నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ త్రొక్కితే పగవాడనుకోకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉంటారు. పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకొని మూకలు మాకివ్వు తండ్రి అని నూకను చల్లి పుట్టమన్ను చెవులకు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా నాగుల పుట్టకు పూజను నిర్వహిస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్పపూజను చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్ప దోషము, కలత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయటం చాలా మంచిది. ఇక ఈ నాగుల చవితి రోజు స్నానం చేసే నీటిలో కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ పుట్ట మన్నును కానీ లేదా గంధమును, చిటికెడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. కుదిరిన వారు అంటే దగ్గరలో పుట్ట ఉన్నవారు ముందు రోజే పుట్ట దగ్గరకు వెళ్ళి కొంచెం పుట్టమన్నును సేకరించి తెచ్చుకోండి. ఆ మట్టినే నాగుల చవితి రోజు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి.
ఇలా స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. నాగదోషాలు పోతాయి. పుట్టమన్ను దొరకని వారు, దగ్గరలో పుట్టలు లేనివారు ఈరోజు కొంచెం గంధము పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా నాగుల చవితి రోజు పుట్టమన్నును కానీ లేదా గంధం పసుపును కానీ ఉదయం మరియు సాయంత్రం నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు. మీ ఒంట్లోని దరిద్రాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ, దోషాలు అన్నీ కూడా ఆ నీటితోనే పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అంతేకాదు ఈరోజు నీటిలో ఇది వేసుకుని స్నానం చేస్తే నాగదోషాలు కూడా పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసంలోని శుద్ధ చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును నాగుల చవితి మహాచతుర్థి అంటారు. ఈరోజు పచ్చి చలిమిడి, చిమ్మిలి చేసుకుని ఆవు పాలు, పూలు, పండ్లు కూడా తీసుకుని పాము పుట్ట దగ్గరకు వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడి, చిమ్మిలి కూడా చేసి 2 మతాబులు, కాకర పువ్వొత్తులు లాంటివి వెలిగించుకుంటూ ఉంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు, ఆచారం లేనివారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటారు. సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం. ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి నాడు దినమంతా ఉపవాసం ఉండి ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు మున్నగునవి నివేదన చేస్తారు. ఈ సందర్భంగా పుట్టవద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తూ ఉంటారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము, అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తారని పలువురి విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగయుగాల నాటిది. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు తల్పంగా ఉండే అదృష్టం నాగజాతికి చెందిన ఆదిశేషునికే దక్కింది. పరమశివుని ఆభరణాలుగా వెలుగొందిన 4 పన్నంగ భూషణునిగా కీర్తింపబడడానికి కారకులయ్యారు. వినాయకుడికి, భైరవునికి నాగులే యజ్ఞోపవీతాలు. కర్మ సాక్షి సూర్యుని రథానికి గల అశ్వాలకు నాగులే పగ్గాలుగా ఉన్నాయి. క్షీరసాగర మదనంలో అమృతాన్ని అందుకునేందుకు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలకడానికి వాసుకి అనే సర్పమే తాడుగా నిలిచింది. శనీశ్వరుని ఆయుధం కూడా సర్పమే. నాటి యుద్ధాలలో నాగాస్త్రానికి గల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రామ లక్ష్మణులు నాగాస్త్రానికి బంధింపబడ్డ వైనం అందరికీ తెలిసిందే. అటువంటి నాగులను పూజించడానికి ఏర్పాటు చేసిన పవిత్రమైన రోజు నాగుల చవితి. నాగుల చవితి నాడు మహిళలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొంటారు. ఉదయమే ఇంటి వారందరూ కూడా శుచి అయి నాగులకు నివేదించడానికి పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటి పండ్లు, వీటితో పాటు ఎర్రటి గడ్డులతో కూడిన వస్త్రము, పసుపు, కుంకుమ, ఇతర సామాగ్రి పట్టుకుని సమీపంలో పుట్ట వద్దకు వెళ్ళి అందరూ పూజించి నివేదనలు, హారతి ఇస్తారు. పిల్లలు పుట్ట వద్ద టపాసులు కాలుస్తారు. పుట్టమన్ను అందరూ చెవులకు పెట్టుకుంటారు. అలా చేస్తే వినికిడికి లోపం రాదని నమ్మకం. చెవి సంబంధమైన సమస్యలేమీ రావని వారి ప్రగాఢ విశ్వాసం. కన్నెపిల్లలకు త్వరగా వివాహం జరుగుతుందని, నాగరూపుడైన సుబ్రహ్మణ్యుడు అనగా స్కందుడు అనుగ్రహంతో పిల్లలందరూ విద్యావంతులవుతారని నమ్మకం. తెలియక చేసిన తప్పుల వల్ల తమందరినీ క్షమించి చల్లగా చూడమని నాగుల చవితి నాటి పూజలోని అంతరార్థం. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సర్ప పాపాలు పోతాయి. అంతేకాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కాని కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్రంగా వివాహం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలగి ఆరోగ్యవంతులవుతారని, చెవి సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు తొలగి పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈరోజు పుట్టమన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తూ ఉంటారు. యోగ సాధన ద్వారా కుండలి శక్తిని ఆరాధించడమే నాగుల చవితి. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముక్కను వెన్నుబాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగ శాస్త్రం చెప్తోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యేకంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవులిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యమని చెప్తారు. ఇక ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఉదయం 5 సార్లు, మధ్యాహ్నం 5 సార్లు, సాయంత్రం 5 సార్లు ఓం నాగేంద్ర స్వామినే నమః అనే నామాన్ని పఠించినట్లయితే చాలా మంచిది. ఇలా పఠించటం వలన రాహుదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసే సమయంలో కూడా ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది. జాతక చక్రంలో ఉన్న దోషాలు పోతాయి కనుక నాగుల చవితి రోజు అందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.